సూర్య నమస్కార మంత్ర. ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూస్నే నమః, ఓం హిరణ్య గర్భాయ నమః, ఓం మరిచాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సావిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః. फ्रेंड्स, लेडीज एंड जेंटलमैन, भाई और बहनों, साथियों, మెహసానా డిస్ట్రిక్ట్ గుజరాత్ మొధేరా అనే ఈ ప్లేస్లో ఈ అద్భుతమైన సన్ టెంపుల్ ఉంది మిత్రులారా. సో ఈ సన్ టెంపుల్ వచ్చేసి గొప్పతనం ఏంటిదంటే, ఇది ఎట్లా కట్టినరో, ఎలా కట్టారో ఆ సీక్రెట్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేసినా సఫలం కాలేము. కాబట్టి ఏంటి ఆ సీక్రెట్? సూర్యుడు ఉదయించి అస్తమించినంత వరకు కూడా ఏ గోడ కూడా ఇక్కడ నీడ మనకు కనపడదు. అంటే ఈ ఓవరాల్ టెంపుల్, ఈ కట్టడం ఏదైతుందో, ఏ డిజైన్తోని ఎంత మ్యాథమెటిక్స్ వాడి చేశారో తెలియదు, కానీ నీడ చుట్టూ ఎక్కడ కూడా మనకు కనపడదు. సన్సెట్ టైం కూడా మనం చూసినా కూడా ఇటు సైడ్, అంటే వెస్ట్ సైడ్ సెట్ అయినా ఈస్ట్ సైడ్ నీడ కనపడదు. ఈస్ట్ సైడ్ సన్ రైజ్ అయినప్పుడు వెస్ట్ సైడ్ నీడ ఉండదు. సో మీకు అర్థమైంది అనుకుంటా. అంత గొప్ప టెంపుల్, సూర్య భగవానునికి అంకితం చేయబడ్డ ఈ మహాదేవాలయాన్ని మీకు చూపించడానికి నేను రెడీ. సో ఏమంటారు, ఈ గుడి మొత్తం చూద్దాము, మరియు దీని వెనకాలన్న చరిత్ర. సోలంకి రాజులు 10వ శతాబ్దంలో కట్టిన గుడి అని తెలిసింది. అసలు ఈ సోలంకి రాజులు ఎవరు, ఎలా ప్రారంభించారు, ఎలా కట్టారు అని తెలుసుకుందాము. సో ఆలస్యం ఎందుకు? హాయ్, హలో, హాలయ, కేంచో, కంబగడి, సత్ శ్రీ అకాల్, వనక్కం, ఆదాబ్, నమస్కార్, రామ్ రామ్ మై డియర్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు వాయేజర్ వరా. నేను మీ హోస్ట్ వరప్రసాద్. లెట్స్ వాచ్ ద సన్ టెంపుల్. హైదరాబాద్ నుండి అహ్మదాబాద్ చేరుకోవాలంటే రైలు మార్గమే సులభమైనది అని చెప్పవచ్చు. భావనగర్ ఎక్స్ప్రెస్, రాజ్కోట్ ఎక్స్ప్రెస్ మరియు పోర్బందర్ ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. ఈ 3 సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ కూడా ప్రతిరోజు 3 గంటలకు హైదరాబాద్లో బయలుదేరితే మరునాడు మధ్యాహ్నం 1 గంట వరకు అహ్మదాబాద్ చేరుకోవచ్చు మిత్రులారా. ఇక అహ్మదాబాద్ నుండి ట్రైన్ మారి మెహసానా అనే రైల్వే స్టేషన్. చాలా ట్రైన్స్, అంటే ప్రతి అరగంటకు ఒక ట్రైన్ ఉంటుంది. 2 గంటల ప్రయాణం అయితే ఉంటుంది, అక్కడికి చేరుకోవాల్సి వస్తుంది. ఇక బస్సు మార్గం కోరుకునే వారికి అహ్మదాబాద్ లో ఉన్న సెంట్రల్ బస్ స్టాండ్ పేరు గీతా మందిర్ అని అంటారు. అక్కడి నుండి కూడా మెహసానాకి బోలెడన్ను బస్సులు ఉంటాయి. అదే 2 గంటల ప్రయాణం. మెహసానా నుండి మన ఫైనల్ డెస్టినేషన్ సన్ టెంపుల్ అయిన మొధేరా అనే ప్లేస్ కి చేరుకోవాలి. అహ్మదాబాద్ నుండి డైరెక్ట్ మొధేరాకు బస్సులు దొరకవచ్చు, చెక్ చేయండి. ఒక ముఖ్య సూచన, మీరు మెహసానా సాయంకాలం వరకు చేరుకుంటే అక్కడే లాడ్జ్లో బస చేసి తెల్లవారుజామున మొధేరాకు వెళ్ళండి. లేదా అర్లీ మార్నింగ్ వరకు మెహసానా చేరుకుంటే వెంటనే మొధేరా వెళ్ళి సన్ టెంపుల్ చూసుకొని సాయంకాలం వరకు పాటన్ చేరుకోండి, అక్కడ బస చేయండి. రాబోయే వీడియోలలో పాటన్ చుట్టుపక్కల చూడదగిన ప్రదేశాల గురించి మీరు తెలుసుకుంటారు. మెహసానా రైల్వే స్టేషన్ మై డియర్ ఫ్రెండ్స్. బయట నుండి ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్ కూడా ఉంది. నేను ఆబూ రోడ్ రైల్వే స్టేషన్ నుండి, అంటే అంబాజీ యాత్ర మరియు మౌంట్ ఆబూ యాత్ర పూర్తి చేసుకొని మెహసానాకి 2.5 గంటల ప్రయాణంలో ట్రైన్ ద్వారా చేరుకున్నాను. మీరు చూశారు ట్రైన్ ప్రయాణం
రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్కి రావాల్సి వస్తుంది. 20 రూపాయలు ఆటో వాళ్ళు తీసుకుంటారు. మెహసానా బస్ స్టాండ్ ఇదే మిత్రులారా. ఫ్రెండ్స్, అంబాజీ శక్తిపీఠ దర్శనం చాలా బాగుంది. ఆ వీడియో మిస్ అయిన వారు, మరియు మౌంట్ ఆబు ఆహ్లాదకరమైన ద ఓన్లీ హిల్ స్టేషన్ ఇన్ రాజస్థాన్, ఈ 2 వీడియోస్ మిస్ అయితే తప్పక చూడండి. లింక్ మీకోసమే డిస్క్రిప్షన్లో షేర్ చేశాను కూడా మిత్రులారా. ఇక ఇది వచ్చేసి మెహసానా బస్ స్టాండ్. బస్సు ద్వారా అంటే సుమారుగా ఒక 30 కిలోమీటర్లు ఉంటుంది. మొధేరా అనే గ్రామానికి మనం లగ్జరీగా వెళ్ళాలంటే సుమారుగా 800 రూపాయలు చెల్లించి, ఆటో కానీ ఒకరికి 70 రూపాయల చొప్పున బడ్జెట్ ప్రయాణం చేయాలంటే ఈ గుజరాత్ ఆర్టీసీ ద్వారా కానీ మనము చేరుకోవాల్సి వస్తుంది. ముధేరాలోనే మనం వెళ్ళే ఆ సన్ టెంపుల్. ఈ బిజీ రోడ్స్ వచ్చేసి మెహసానా సిటీ మిత్రులారా. ఇక మనము పాటన్ వైపు వెళ్తున్నాము. పాటన్ ఏరియాలోనే మనం చూసే నెక్స్ట్ ప్రదేశాలు. ముందుగా మొధేరా సన్ టెంపుల్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక ఈ మ్యాప్ మీరు చూస్తే మీకు ఒక రఫ్ ఐడియా వస్తుంది. అహ్మదాబాద్, మౌంట్ ఆబు మరియు ఈ ముధేరా అనే ప్లేస్. సో ఇది మొత్తం వచ్చేసి పాటన్ అనే డిస్ట్రిక్ట్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఈ పాటన్ ఏరియాలోనే సన్ టెంపుల్ మరియు ఇతర వీడియోలు కూడా త్వరలో మీరు చూస్తారు. అవన్నీ మీకు ఒక రఫ్ ఐడియా కోసమే ఈ మ్యాప్ మీకు షేర్ చేస్తున్నాను మిత్రులారా. మొధేరా బస్ స్టాండ్, పాటన్కి బస్సులు. సో సన్ టెంపుల్ చూసిన తర్వాత మనం పాటన్ వెళ్దాము. అక్కడే ఈరోజు బస చేయాల్సి వస్తుంది. పాటన్లో రాణికి వావ్ చూస్తాము మిత్రులారా. ముధేరా బస్ స్టాండ్ నుండి కేవలం ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో వాళ్ళు 30 రూపాయలు ఛార్జ్ చేశారు. ది బ్యూటిఫుల్ సన్ టెంపుల్ ఆఫ్ మొధేరా మై డియర్ ఫ్రెండ్స్. 25 రూపాయలు ఎంట్రన్స్ టికెట్. ఆన్లైన్లో తీసుకుంటే 20 మాత్రమే. ఇక లోపలికైతే ప్రవేశిద్దాము. చెప్పినట్టుగా ఈ వీడియోలో మ్యూజియం, సన్ టెంపుల్ మ్యూజియం చూస్తారు. అద్భుతంగా ఉండబోతుంది. వే టు ద మ్యూజియం ఆఫ్ సన్ టెంపుల్, లేడీస్ అండ్ జెంటల్మెన్, భాయ్ और बहनों అండ్ మై డియర్ లవ్లీ ఫ్రెండ్స్.
फ्रेंड्स, लेडीज एंड जेंटलमैन, भाई और बहनों, साथियों, ఓవర్ అండ్ అబవ్ మై సబ్స్క్రైబర్స్, ఆర్కియాలజీ మ్యూజియం చూసాము. ఇదే మొత్తం ఈ ఆర్కియాలజీ మ్యూజియంకి సంబంధించింది. 10th సెంచరీ నుండి ఆ రాజులు, సోలంకి రాజులు ఈ గుడిని నిర్మించారని తెలుస్తుంది. అండ్ దీనికి సంబంధించిన కొన్ని శిథిలాలు ఇక్కడ సేకరించి కొంచెం మనకు ఒక రఫ్ ఐడియా, అంటే మెయిన్ టెంపుల్కి ఒక ట్రైలర్ లాగా, అంటే మెయిన్ సినిమాకి ట్రైలర్ లాగా ఇది మనం చూడడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ పచ్చదనం నడుమ ఈ గుడి, యాక్చువల్లీ మెయిన్ గుడిని ఇప్పుడు మీకు చూపించడానికి నేను సిద్ధమయ్యాను. మరి మీరు కూడా రెడీ అయినా నాతోని? లెట్స్ గో అండ్ వాచ్ ద సన్ టెంపుల్ అట్ మొధేరా.